గొప్ప గొప్ప వాళ్ళు బ్రహ్మకుమారిస్కి వచ్చారు. నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు, యోగి ఆదిత్యనాథ్ వాళ్ళు, ఇండియన్ ప్రెసిడెంట్ అయిన ద్రౌపది ముర్ము గారు, ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు నేను వాళ్ళ ముందు చిన్న సమిధాని. కానీ వస్తున్నప్పుడు నేను మీడియాలో ఉన్నాను కాబట్టి నా మీద ఒక బాధ్యత ఉంది. అసలు బ్రహ్మకుమారిస్ అంటే ఏంటో తెలుసుకోవాలి, వాళ్ళ మీద ఉన్నటువంటి అపోహలనన్నా దూరం చేయాలి, లేకపోతే నిజంగానే అపోహలు ఉంటే దాని మీదన్నా ప్రచారం చేయాలి. ఏదో ఒకటైతే చెప్పాలి, ఆ బాధ్యత ఉందని మౌంట్ అబ్బుకు రావడం అయితే జరిగింది. మౌంట్ అబ్బుకు వచ్చిన తర్వాత నా లైఫ్లో అలాంటి చోటుకు రావటము మేబీ పైనున్న దైవకార్యమే చేసిందేమో. నన్ను చాలా బాగా అర్థం చేసుకొని అక్కడున్న బ్రహ్మకుమారికి సంబంధించిన సంస్థలన్నీ అర్థం చేసుకున్నాక, ఎక్స్పెషల్లీ మీ ఆడిటోరియంలో ఇక్కడ మనం అంత క్లారిటీగా చెప్పలేము వ్యూవర్స్కి కానీ, బట్ మౌంట్ అబ్బులో సతయుగం నుంచి త్రేత, ద్వాపర, కలియుగ, మళ్ళీ సత్యయుగ స్థాపన ఏ రకంగా జరగాలి అని అన్నప్పుడు అసలు వీళ్ళేంటి, వీళ్ళ పద్ధతులేంటి అని అనుకున్నా నేనే. అక్కడికి వచ్చిన తర్వాత అర్థమైందంటే వీళ్ళు కదా సరైన ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. ఆ సత్యయుగాన్నైనా లేదా ఇప్పుడున్న సనాతన ధర్మాన్ని అర్థం చేసుకోవాలంటే కంపల్సరీ అది మౌంట్ అబ్బుకి వస్తేనే కానీ వీళ్ళకి అర్థం కాదు అని నాకు అనిపించింది. అండ్ ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనిపించింది మేడం నాకేంటంటే, ఏ మత గురువు అయినా, సపోజ్ బ్రహ్మకుమారిని స్థాపించేసినటువంటి గురుగారు ఆయన కాలం చేసిన తర్వాత ఇంకా బ్రహ్మకుమారిస్ పని అయిపోయిందేమో, అసలు ఒక హెడ్ అనే అతనే లేడు, ఇంకా ఈ సమస్త పని అయిపోయింది అని అనుకున్నప్పుడు, అప్పటికి ఆయన ఉన్నప్పుడే ఇంకా అంత జరగలేదు. ఆయన పోయిన తర్వాతే మీరు 100+ కంట్రీలలో, మోర్ దెన్ 100 కంట్రీస్లలో ఈరోజు బ్రహ్మకుమారి అనేది అంత స్థాపన జరిగింది. బేసిక్గా లీడర్ లేని తర్వాత ఆ కింగ్డమ్ అనేది అయిపోతుంది. రాజు లేని తర్వాత రాజ్యం ఇంకా అంత బాగా నడవదు అని అంటారు. మరి అదేంటో మీరేమో జస్ట్ ఆయన శరీరాన్ని వదిలాడు, ఆత్మ మాత్రం ఇంకా అలానే ఉందని నమ్మారు. అది నిజమే కావచ్చేమో, ఆయనే ఇవన్నీ చేయించుకుంటున్నాడేమో అని. సంస్థలో మీ అడ్మినిస్ట్రేషన్ అది పొద్దున్న లేచి నుంచి సాయంత్రం దానికి ఎంత డిసిప్లిన్, కామ్, క్లీన్గా జరిగిపోతూ ఉంటుంది. ఈరోజు బ్రహ్మకుమారిస్ ఇంత సక్సెస్ అవ్వడానికి గల కారణము బాబాగారు లేకపోయినా కూడా ఈరోజు మీరు 100+ కంట్రీస్కి లీడ్ అవ్వడానికి కారణం, ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికి గల కారణం, బ్రహ్మకుమారిస్ని తెలుసుకోవడానికి అనేక మందులు జాయిన్ అవ్వటం, వాళ్ళ టెస్టిమోనియల్స్ వింటున్న తర్వాత అందరికీ ఆశ్చర్యం వేస్తుంది. ఐఏఎస్లు, ఐపీఎస్లు, లీడర్స్, సెలబ్రిటీస్ వాళ్ళు ఒకసారి చూసిన తర్వాత అవును ఇదే రియల్ లైఫ్ కదా అని వాళ్ళు రియలైజ్ అవ్వటం. సో బ్రహ్మకుమారిస్ ఇంత సక్సెస్ అవ్వడానికి గల కారణం ఏంటి? రెండవది, బ్రహ్మకుమారిస్ యొక్క అంతిమ లక్ష్యం ఏంటి అని అంటే మీరు ఏం చెప్తారు? చాలా థ్యాంక్స్ అండి. ఇంత మీరు ఆర్గనైజేషన్ గురించి, అంటే నిజంగానే ఏదైతే నడుస్తుందో అది చాలా చక్కగా చెప్పారు. సో మెయిన్గా బ్రహ్మకుమారీస్ యొక్క, లేక ఎవరైనా సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఒకటి కావాలి, యూనిటీ. కానీ నేను హిందీలో 2 పదాలు ఉన్నాయన్నమాట. హిందీలో యూనిటీని ఏకత అంటాం. ఏకతాలో ఒక పదం ఉంది, ఏక్. అయితే ఎప్పుడైతే ఆ ఏక్ అంటే దట్ వన్ గాడ్, ఆ పరమాత్ముడితో ఎప్పుడైతే మనం అతన్ని తెలుసుకొని అందరము అతనితో కనెక్ట్ అవుతాం చూడండి, దాని ద్వారా పుట్టిన ఏకత, దాని ద్వారా వచ్చే ఏకాగ్రత. అయితే ఆ ఐక్యత కారణంగా ఏమవుతుందంటే ఆటోమేటికలీ ఎక్కడైతే యూనిటీ ఉంటుందో అక్కడైతే సక్సెస్ ఇంకా డౌటే ఉండదు. చాలా బాగా చెప్పారు. సో దాని కారణంగా సక్సెస్ అనేది ఉంది. ఏమవుతాయంటేనండి, ఆల్ ఎనర్జీస్ ఆర్ ఇన్ వన్ డైరెక్షన్. కొన్నిసార్లు ఏమవుతుందంటే అందరికీ లక్ష్యం మంచిగా ఉంటుంది, కానీ కొన్నిసార్లు అహంకారం వల్ల, లేక లెటస్ సే బ్యూటీ, ఒక విధంగా చెప్పాలంటే ఐడెంటిటీ క్రైసిస్ వలన మనం ఏం చేస్తామంటే ఒక ఇద్దరిని పుల్ చేస్తూ ఉంటాం. యు ఆర్ గ్రేట్, హీ ఈజ్ గ్రేట్, షీ ఈజ్ గ్రేట్, ఈచ్ వన్ ఇండివిజువల్గా చాలా బాగున్నాం, బ్యూటిఫుల్ పీపుల్. కానీ వెన్ వీ కమ్ టుగెదర్ అప్పుడు అందరము కలిసి చేయడంలో చాలా ఇబ్బంది పడతాం. ఎందుకంటే అందరము ఎవ్రీబడి ఈజ్ హెడ్, ఎవ్రీబడి ఈజ్ థింకింగ్ ఐ యామ్ హెడ్. సో ఏమవుతుంది, నువ్వు హెడ్, నేను హెడ్, 2 హెడ్ కలిస్తే బ్రేక్ అవుతాయి. అయితే బ్రహ్మకుమారీస్ యొక్క హెడ్ ఒకనాడు ప్రకాష్ మణి దాది గారికి అడిగారనమాట, మీరు ఇంత సంస్థ నడిపిస్తున్నారు, మీకు హెడేక్ రాదా అని. దాది గారు ఏమన్నారంటే, నేను నన్ను హెడ్డే అనుకోను కదా, నాకు హెడేక్ ఎందుకు వస్తుంది? అంత జరిపించేది అతను, అంత చేయించేది ఆ ఈశ్వరుడే, పరమేశ్వరుడే, మనం నిమిత్త మాత్రలము. సో ఎప్పుడైతే ఆ నిమిత్త భావం వస్తుంది చూడండి, దాంట్లో ఆ నిరహంకారంగా అయినప్పుడు నీకు అందరు హెల్ప్ చేస్తారు. అహంకారం ఉన్న చోట చేసుకుని నాకేం చేసేది ఉంది. సో మనలో అన్ని ఎనర్జీస్ ఉండి, స్కిల్స్ ఉండి, మంచి క్వాలిటీస్ ఉండి కూడా మనం అందరం వీఆర్ నాట్ ఏబుల్ టు కమ్ టుగెదర్. అందుకోసమే సక్సెస్ ఏదైతే ఉందో అది లభిస్తలేదన్నమాట. ఇక్కడ అందరు ప్రాక్టీస్ చేసేది రాజయోగమే. రాజయోగం యొక్క లక్ష్యము స్వరాజ్య అధికారి అవ్వాలి, నా ఇంద్రియాలకు నేను రాజ్య అధికారి అవ్వాలి. మరి బయట రాజ్యం చేసేది ఉందా? కాదు.
బయట సేవాధారి, లోపల రాజ్యాధికారి. సో ఆ నమ్రత భావం ఏదైతే ఉందో, నమ్రత ఉన్న చోట అందరం కలుసుకుంటాం. సో అందుకోసము లెస్ టైం, లెస్ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ, లెస్ వేస్ట్ ఆఫ్ రిసోర్సెస్. దాని కారణంగా ఈ సంస్థ చాలా ప్రాస్పరస్ కనబడుతుంది అనమాట. సో రీజన్ ఏంటంటే వీ డోంట్ వేస్ట్. ఇంకోటి విన్నాను, ఈ సంస్థలో అందరూ ఇవ్వడమే నేర్చుకుంటారు కానీ ఏదో పొందుకోవాలి అనే హడావిడిలో ఉండరు అనేది చూశాను నేను. దాని గురించి కొద్దిగా క్లుప్తంగా అది కూడా చాలా మంచి విషయం మీరు చెప్పారు ఇప్పుడే. ఎప్పుడైతే నేను నన్ను రాజు అనుకుంటున్నానో, రాజ్యాన్ని పరిపాలిస్తున్నానని అనుకుంటానో, నేనే అన్నదాతను అని భావం నాలో వస్తుందో, ఎంత చిన్న వ్యక్తి అయినా, ఎంత చిన్న ఎవరైనా ఉండనియండి, ఎంత మా దగ్గర అంటే చాలా సాధారణమైన వాళ్ళు వస్తారు డైలీ క్లాసులకు. IAS IPS లో నుంచి పడితే సెలబ్రిటీస్ ఒక పక్కన ఉంటే, కానీ డైలీ వేజెస్ లేబర్స్ కూడా, డైలీ వేజ్ లేబర్స్, పియన్గా, క్లాస్ 4 ఎంప్లాయీస్గా వర్క్ చేసే వాళ్ళందరూ కూడా వస్తారు. కానీ నేను ఇక్కడి నుంచి మీకు చెప్తున్నా, ఒక్క పైసా తీసుకోరు ఎక్కడ కూడా. ఎందుకంటే నేను నా డ్యూటీ చేశాను. నేను మంచి కర్మ చేస్తే భగవంతుడు దాని యొక్క ఫలితాన్ని నాకు ఇస్తాడు, కానీ నాకు ఏ మనిషి నుంచి ఆశ పెట్టే అవసరం లేదనమాట. సో దాని కారణంగా ఏమవుతుంది, నేను ఏ విధంగా వీలవుతుందో నా తనువు, మనసు, ధనము, నా శ్వాస, సంకల్పము, దాని ద్వారా నాకు వీలైనంత నేను కార్యంలో సహయోగం చేస్తాను. అప్పుడు నేను చేసిన కర్మ కారణంగా నా భాగ్యాన్ని నేను ఆటోమేటికలీ తయారు చేసుకుంటా. అందుకోసం ఎవరితో ఈర్ష్యపడే అవసరం లేదు. లేక మరి నన్ను దట్ ఇన్సెక్యూరిటీ మోస్ట్లీ నేను అంటే పెద్దవాళ్ళలో కూడా చూసిన, మంచి పొజిషన్స్లో ఉన్న వాళ్ళలో కూడా ఈ ఇన్సెక్యూరిటీ కారణంగా వీఆర్ నాట్ ఏబుల్ టు కమ్ టుగెదర్. ఇక్కడ ఏమవుతుందంటే వెరీ సెక్యూర్ అనమాట. ఐ ఆమ్ కింగ్, ఇంకేం కావాలండి, నేను లోపల రాజుని. సో ఇటువంటి ఏవైతే మంచి విషయాలు ఉన్నాయో, ఇటువంటి చెప్పడం ఏదైతే జరుగుతుందో స్వయం గురించి, నో యువర్ సెల్ఫ్. రెండోది ఇక్కడ నేర్పిస్తారు, నో గాడ్, పరమాత్ముడిని తెలుసుకోండి. నేను అసలు ఎవరికి చెంది ఉన్నానంటే భగవంతుడికి. మూడోది కాలచక్ర జ్ఞానము, సమయ జ్ఞానము, కర్మల గతి యొక్క జ్ఞానము. ఈ 3 విషయాల యొక్క జ్ఞానం కారణంగా ఇక్కడ 4 సబ్జెక్టులు, జ్ఞానము, దాని తర్వాత రాజయోగము, దాంతో కారణంగా ఆ యోగం చేసిన కారణంగా దివ్య గుణాల ధారణ, ఈ బేసుతో సేవా కార్యక్రమాలు నడుస్తాయి. సో ఇవి ఊరికే నడిచే సేవా కార్యక్రమాలు కావు. ఇక్కడ బ్రహ్మకుమారిస్ గొప్పతనం ఏంటంటే అండి, ఎలాంటి వ్యక్తి అయినా సరే లౌకికమైనవి ఏవైనా సరే, అది కార్ అవ్వచ్చు, బంగ్లా అవ్వచ్చు, డబ్బు అవ్వచ్చు, ఏదైనా కూడా ఇవి నథింగ్ అనే ఒక క్లారిటీ ఇస్తారు బ్రహ్మకుమారిస్లో. ఎందుకంటే లోపల ఎప్పుడైతే ఫుల్నెస్ ఉంటుంది కదా, ఎప్పుడైతే లోపల సంపన్నంగా ఉన్నామో, ఎప్పుడైతే లోపల ఫుల్ ఉన్నామో, బయట ఉంటే ఓకే, లేకుంటే కూడా ఓకే. ఎందుకంటే ఇప్పుడు దానిపైన డిపెండ్ చేసేలేను కదా నా రెస్పెక్ట్ను, నా యొక్క హోదాను. సో ఇప్పుడు నేను అనుకున్నాను అనుకోండి, ఐఎమ్ బాడీ బిల్డర్ అనుకోండి, నిజంగా నేను వచ్చిన ఒక కేసు, బాడీ బిల్డింగ్లో మంచిగా యూత్, హీస్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎక్కడో ఏదో ఇది వచ్చిందంట, టెండన్ టేర్ అయింది. సో ఫ్రమ్ ద లాస్ట్ 8 months చేయలేకపోతున్నాడు. ఫేస్ ఇంత చిన్నగా అయిపోయింది, డిప్రెసివ్ ఫీలింగ్స్, సిస్టర్ నేను ఇప్పుడు పనికి రాను. సో ఐ ఎక్స్ప్లెయిన్ హిమ్, నువ్వు నీ ఇమేజ్ని నీ బాడీతో కనెక్ట్ చేసుకున్నావు, నీ విల్ పవర్ పైన నువ్వు అటెన్షన్ పెట్టు. విల్ పవర్తో కూడా ఈ బాడీని ఇంతవరకు తీసుకొచ్చాము, ఆ విల్ పవర్ వేరే డైరెక్షన్లో తీసుకోపోయి అగైన్ యూ క్యాన్ ఫీల్ ఆల్వేస్ బెటరు. నా బాడీ బాగాలేదు అందుకోసం ఇంకా నేనేం పని రాననే ఫీలింగ్స్లో ఎందుకు వెళ్తున్నావు. సో వర్క్ ఆన్ యువర్ విల్ పవర్ అని చెప్పానమాట. ఓకే, ఆత్మతో మాట్లాడు అనేది కాన్సెప్ట్. అంతర్ముఖి సదా సుఖి. ఎంత అంతర్ముఖం ఉంటాము, ఎంత ఇంద్రియాలను లోపల స్వయాన్ని తెలుసుకోవడము, ఆ పరమేశ్వరుడిని తెలుసుకోవడము, ఈ రెండుటి యొక్క ఏదైతే థింకింగ్ మనం చేస్తామో, మాట్లాడుకుంటామో లోపల, దీన్నే యోగం అంటాం. ఏదో విశేషంగా కూర్చొని కూడా చేయాలి అభ్యాసము, కానీ కర్మయోగం పైన ఎక్కువ మేము అటెన్షన్ అనేది పెడుతూ ఉంటాం అనమాట. సో దాని కారణంగా న్యాచురల్ సంస్కారం అనమాట. ఇవ్వాలే కదా, నేను భగవంతుడి యొక్క సంతానాన్నే కదా, భగవంతుడు నాకు ఏదైతే ఇస్తున్నాడో నాకేం చేసి ఉంది, ఎక్కడైనా దాచిపెట్టుకునేది ఉంది ఏంటి? అంతే. సో ఆటోమేటికలీ ఆ సంస్కారం వచ్చేస్తుంది అనమాట. ఎస్, ఐ హ్యావ్ టు గివ్. సో వెన్ యూ హ్యావ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ రెడీ టు ఓన్లీ గివ్ అండ్ గివ్, అక్కడ మరి కార్యక్రమాలు సఫలం అవ్వకుండా, సక్సెస్ఫుల్ అవ్వకుండా, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి జరగకుండా మరి ఎలా నడుస్తాయి? బాగా చెప్పారు. 100+ కంట్రీస్లలో బ్రహ్మకుమారిస్ ఈరోజు విస్తరణ చెందింది. ఎలా సాధ్యమైందంటే ఏం చెప్తారు? బ్రహ్మకుమారిస్లో అడ్వర్టైజ్మెంట్స్ అవన్నీ చాలా తక్కువ అండి. బికాజ్ మనకున్న రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో దాని అనుసారంగా మనం నెమ్మదిగా వర్క్ చేస్తూ వచ్చాము. ఇది 1 రోజు 2 రోజుల యొక్క విషయం కాదు. ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ 1936
ఎప్పుడైతే సంస్థ స్థాపన అయిందో. సో మోస్ట్లీ ఇట్ ఈస్ బై వర్డ్ ఆఫ్ మౌత్. సో దాని కారణంగా ఏమైంది, నాకు మంచిగా అనిపించింది, నేను ఇంకెవరికో చెప్పడము, వాళ్ళు ఇంకెవరికో చెప్పడము. సో దేశాలలో కూడా ఆ విధంగానే జరిగిందనమాట. కానీ స్పెషలీ విదేశాలలో కూడా సేవ చేసింది ఫ్రమ్ ఇండియానే ఎవరైతే వెళ్ళారో, ఎవరైనా గృహస్థులు, బిజినెస్ మ్యాన్, అలాగా వాళ్ళకి మంచిగా అనిపించింది, వాళ్ళ దగ్గర వాళ్ళు సత్సంగం పెట్టడం అనేది జరిగింది, సిస్టర్స్ని వాళ్ళు అక్కడ పిలవడం జరిగింది, ఇన్వైట్ చేయడం జరిగింది. నెమ్మదిగా ఎన్ని సంవత్సరాలలో మళ్ళీ ఇన్ని కంట్రీస్లలో వ్యాపించడం జరిగిందనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, వీఆర్ నాట్ కొలైడింగ్ విత్ ఎనీ రిలీజియస్ ఇంట్రెస్ట్ విత్ ఎనీ రిలీజన్. అండ్ దీంతో ఏమవుతుందంటే, మా ఎక్స్పీరియన్స్లో వేరే రిలీజన్స్ ఎవరైతే పాటిస్తున్నారో, మేబీ వాళ్ళు ముస్లిమ్స్ ఉండొచ్చు, క్రిస్టియన్స్ ఉండొచ్చు, జ్యూస్ ఉండొచ్చు, లేక గాడ్ని బిలీవ్ చేసే వాళ్ళు కూడా లేరేమో, బుద్ధిజం ఫాలో చేస్తారు, జైనిజం ఫాలో చేస్తారు, ఏథిస్ట్ ఎవరైనా తీసుకోండి, వాళ్ళ యొక్క సోల్తో మోస్ట్లీ కనెక్ట్ అయిపోతున్నారనమాట. కనెక్ట్ అయిపోయి, అవును ఇదొక చక్కని మార్గం ఉంది, ఇక్కడ మేము మా యొక్క ఏవైతే ఆచారాలు ఉన్నాయో, మా ఇంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఏది వదలాలని అనరు, మీరు మీ యొక్క పద్ధతుల్లోనే నడుస్తూ ఈ జ్ఞానాన్ని దాంట్లో ఎలా మీరు వాడగలరు అనేదే మేము నేర్పిస్తాం. కానీ మాకంటూ ఏదో స్పెషల్గా మీరు చేయాలి, ఇవన్నీ ఇమేజెస్ మీ ఇంట్లో ఉన్న మూర్తులన్నీ తీసేసేయండి, ఇదొకటే శివబాబా అని పెట్టండి అనేది అలా మేము అన్నాం కదా. మీ చక్కగా మూర్తి పూజ చేయండి, చక్కగా పూజలు చేయండి, పూజలు చేస్తూ మరి ఆ స్వరూపాన్ని నేను కూడా ధరించాలి అనేది నేర్చుకోండి అనేది చెప్పడంలో పీపుల్ చాలా చాలా వార్మ్ ఫీల్ అవుతారనమాట. ఎస్, ఇది చాలా చక్కగా ఉంది, మేము ఏదైతే నడుస్తున్నామో మా ఆచారాలు, మా పద్ధతుల్ని ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయకుండా చక్కని ఈ జ్ఞానాన్ని ఇంకో తీసుకువచ్చి మేము ఇంకా ఎన్రిచ్ అవుతున్నాము, బెటర్ ఫీల్ అవుతున్నాం. అందుకోసం సో మెనీ కంట్రీస్, ఎన్ని వెరైటీ కల్చర్స్ అండి, ఎన్ని డిఫరెంట్ పీపుల్, అసలు మీరు జస్ట్ వరల్డ్ ఇంకా ఎన్ని డిఫరెంట్ స్కిన్ కలర్స్, ఎన్ని లాంగ్వేజెస్, ఆల్ డిఫరెన్సెస్ ఉంటూ కూడా చెప్పాను కదా, ఆ ఒక్కడితో కనెక్ట్ అవ్వడం అనేది ఏదైతే నేర్పిస్తామో లేక నేర్చుకుంటారో దాని కారణంగా చాలా చక్కగా అన్ని కంట్రీస్లలో బ్రహ్మకుమారీస్ యొక్క ఉండడము, చైనా లాంటి ప్లేస్లో కూడా, లేక అదర్ కంట్రీస్, మన మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అంటాము, అన్ని ప్లేసెస్లో వాళ్ళ యొక్క పద్ధతి అనుసారంగా, వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ అనుసారంగా మనము అక్కడ చెప్పడం జరుగుతుంది అన్నమాట. అప్పుడు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు, ఎలాంటి ఆశయాలతోని బ్రహ్మకుమారి స్టార్ట్ అయింది, ఎలాంటి ఆశయాల్ని అచీవ్ చేయాలనుకుంటుంది అని అంటే ఏమంటారు? బ్రహ్మకుమారి స్టార్ట్ అయింది ఇప్పుడు 1936లో స్టార్ట్ అయింది. ఇండిపెండెన్స్ రాకన్నా ముందు. అండ్ ఇదంతా ఎప్పుడైతే మన భారతదేశం అన్డివైడెడ్ ఉండేనో, సో ఈ కార్యం అంతా మొదలైంది ఫస్ట్ హైదరాబాద్, సింధ్లో అనమాట. పాకిస్తాన్, హైదరాబాద్, సింధు అంటేనే వినడానికి ఎంత బాగుందో అప్పట్లో. సింధు ప్రదేశము, సింధు నది అంటాము, సో అది గుర్తొస్తుంది మనకు. సో ఆ సమయంలో ఫౌండర్ ఫాదర్ పేరేమో ప్రజాపిత బ్రహ్మబాబా, కానీ ఫస్ట్ వృత్తిపరంగా హీ వాజ్ ఎ జ్యువెల్లర్, చాలా సక్సెస్ఫుల్ జ్యువెల్లరు, సింధీ. అతను అప్పుడు పేరేమో దాదా లేఖరాజ్ కృపలాని. బేసిక్గానే వీళ్ళు బిజినెస్ మ్యాన్లు ఎక్కువ, దట్టు సింధీస్ అంటేనే వాళ్ళ మైండ్ అంతా మనీ మేకింగ్, మనీ క్రియేట్ చేయడము అండ్ చాలా రిలీజియస్. మరి అలాంటిది ఆయన అన్ని వదులుకోవడం అనేది కూడా గొప్ప విషయమే కదండి. దాని వెనుక ఒక సంకల్పం అన్నమాట. అంటే చాలా విష్ణు భక్తి చేసేవారు, ఎంతంటే గీతను ఒక్క రోజు మిస్ చేసేవారు కారనమాట. లేఖరాజు గారు అంటే లేఖరాజు గారు భగవద్గీత, విష్ణు నామస్మరణ, భక్తుడు. ఇంకా పరమాత్మను తెలుసుకోవాలంటే 12 గురువులు కూడా చేసుకున్నాడు, వెరైటీ యొక్క సబ్జెక్ట్స్ పైన. ఇంకా సత్సంగము ఇంట్లో అన్నీ బాగా జరిగేటివి అనమాట. అంటే ఒక ఇన్స్టిట్యూషన్లో ఉన్న ప్రొఫెసర్స్ లాగానే ఒక 12 మంది గురువులను, లేదు ప్రొఫెసర్స్ కాదు, లిటరల్లీ ఎవరైతే ధర్మ గురువులు అంటాం కదా, అటువంటి గురువులు, అటువంటి సత్సంగాలు, ఇంట్లో ఎప్పుడు భజన కీర్తనాలు ఇవన్నీ బాగా నడిచేటివి, దాన పుణ్యాలు. అటువంటి ఫిలాంథ్రోపిస్ట్, ఒక గొప్ప వ్యాపారి, ఒక గొప్ప జ్యువెల్లరు, సో అటువంటి వారన్నమాట. విష్ణుమూర్తిని మాత్రం చాలా ప్రేమించేవారు. గీతను ఒక్క రోజు కూడా మానుకోవడం అనేది లేదు. ఇంకా ట్రైన్లో కూడా ఒకవేళ ట్రావెల్ చేస్తుంటే అప్పుడు కూడా గీతా అధ్యాయము చేయాల్సిందే, అటువంటి గట్టి నియమస్తుడు అనమాట. ఇంకా సింధీలు అంటే కొంచెము తినడము తాగడము అనేది వాళ్ళ దగ్గర కొంచెం రెగ్యులర్గా ఉంటుంది అనమాట. కానీ బాబా గారేమో, మనం మాట్లాడుతుంది 30sలో, అప్పుడు వ్యాపారం అనేది ఇలా ఎవరైతే చిన్న చిన్న రాజులు, రాజధానిలు చిన్నగా ఉండే అనమాట. సో చిన్న చిన్న కింగ్డమ్స్ అంటే జైపూర్ ఘరానా అని అలాగా.
సో రాజ్యాలు ఉండేవి ఆ రాజ్యాలు ఉండేవి. ఇండిపెండెన్స్ రాలేదు రాలే కదా. సో అటువంటి రాజులతో కనెక్షన్ ఉండేది.